హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, మీ ముందు 3 కార్డ్ సెట్స్ కనిపిస్తూనే ఉండుంటాయి. సో, అన్నీ కూడా నేచర్‌కి రిలేటెడ్ కార్డ్సే పెట్టాను. సో, దానికి రీజన్ ఒకటేనండి. అదేంటంటే, మీలో చాలామందికి నేనెప్పుడూ చెప్తుంటాను. నేచర్‌లో కూర్చోండి, నేచర్‌తో టైమ్ స్పెండ్ చేయండి. చాలా వరకు హీల్ అవుతారు. మీలో చాలామందికేంటంటే, హీలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి మనిషి కూడా ఏదో ఒక ప్రాబ్లమ్‌తో సఫర్ అవ్వడం కానీ, ఏదో ఒక వేలో డిప్రెషన్‌లో ఉండడం కానీ, ఇలాంటివి టైమ్ టు టైమ్ జరుగుతుంటాయి. జరుగుతుండడం కాదు, నా దగ్గరికి వస్తున్న వాళ్ళైతే ఆల్మోస్ట్ ఒక 90% ఆ కేటగిరీయే అని చెప్పొచ్చు. సో, మీలో కూడా చాలామందేంటంటే డిప్రెషన్‌లో ఉన్నవాళ్ళుంటారు. ఎవరికీ చెప్పుకోలేక మీలో మీరు చాలా సఫర్ అవుతూ అంటే ఈ పెయిన్ అనేది మీకెందుకో కానీ చాలా కష్టంగా అనిపిస్తుంటది. అదే ప్రాబ్లమ్ అయినా అవ్వచ్చు. సో, అందుకే ఇలాంటి రీడింగ్ ఒకటి చేస్తున్నాననమాట. అదేంటంటే, నేచర్ అసలు మీకేం చెప్పాలనుకుంటుంది? ఎప్పుడూ నేను చెప్తుంటాను నేచర్‌లో కూర్చుంటే హీల్ అవుతారు అని. సో, అందుకే రీడింగ్ కూడా నేచర్‌కి రిలేటెడేనండి. అంటే నేచర్ మీకు చెప్పే దాని వల్ల మీలో మీరు ఎలాంటి చేంజెస్ చేసుకుంటే మీ సిట్యుయేషన్స్ బెటర్ అవుతాయి. లేకపోతే మీరు ఇంకొంచెం బెటర్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతారు అనేదైతే ఈరోజు రీడింగ్. ఇలాంటి రీడింగ్ చేయడానికి ఒకటే రీజన్ అండి. పాజిటివిటీ అనమాట. డెఫినెట్‌గా ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు మీలో చాలామంది పాజిటివ్‌గా ఫీల్ అయిన మూమెంట్స్ ఉన్నాయి అని చెప్పి నాకు చాలా వరకు పర్సనల్‌గా కూడా మెసేజెస్ పెట్టడం అనేది జరుగుతుంది. సో, నాకేమనిపించింది అంటే ఎప్పుడూ వ్యక్తులు లేకపోతే ఎప్పుడూ ఏదో ఒక పరిస్థితి అని కాకుండా మీరు హీల్ అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్ అని నాకు చాలా స్ట్రాంగ్‌గా అనిపించింది. అందుకేనండి ఈ వీడియో. సో, ఎవరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయొద్దు. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మీలోని చాలా మార్పులనైతే తీసుకొస్తాయి అని చెప్పి నేను చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైమ్ ఇవి చూసిన తర్వాత మీరు కూడా పాజిటివ్‌గా చేంజ్ అవ్వడం అనేది మీకు కూడా తెలుస్తుంది. సో, ఫస్ట్ మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ లింక్ రెండూ ఉంటాయి. మీరు ఏ లింక్ మీద క్లిక్ చేసినా సరే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ అయినా పెట్టొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. అండ్ అప్పట్లా మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. మీరేంటంటే ఇమేజెస్ చూసి చూజ్ చేసుకోవచ్చు. ఏ కార్డ్ సెట్ అనేది ఆర్ ఫెదర్స్ ఉన్నాయి. వాటినైనా సరే చూజ్ చేసుకొని మీరు కార్డ్ సెట్ పిక్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం వీడియో చూసినా సరే ప్రాబ్లమ్ లేదు. అది మీ ఇష్టం. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే ఈ వైట్ ఫెదర్ పిక్ చేసుకున్నారో ఆర్ ఈ ఇమేజ్ చూస్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాము అసలు నేచర్ మీకేం చెప్పాలనుకుంటుంది? అసలు మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? మీరు హీల్ అవ్వడం కోసం మీరేం చేస్తే బావుంటుంది అనేదైతే ఈరోజు రీడింగ్‌లో కొంత క్లారిటీ ఇస్తాను నేను మీకు. సో, చూద్దాం. హ్మ్. సో, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మీరు అంటే ఆల్రెడీ ఈ ఇమేజ్ చూస్తున్నారు. డెఫినిట్‌గా మీకైతే కనిపిస్తుంది అని నేను అనుకుంటున్నాను. సో, నేనెందుకు ఇంతలా చెప్తున్నాను అంటే ఒకటే రీజన్ అండి. ఈ ఇమేజ్ ఎవరైతే విజువల్ చేసుకుంటారో, ఇలాంటి ఇమేజ్ ఎవరైతే వాళ్ళ మైండ్‌లో వాళ్ళు విజువల్ చేసుకోవడం కానీ, లేకపోతే నిజంగానే ఇలాంటి ప్లేసెస్‌కి వాళ్ళు విజిట్ చేయడం కానీ ఎవరైతే చేస్తారో, మీలోని చాలా చేంజెస్ అయితే వస్తాయి. బట్ ఈ ఇమేజ్ మీరు చూస్తున్నారు కాబట్టి ఇది కూడా అంటే మీలోని ఆ పాజిటివిటీని తీసుకువస్తుంది. సో, డెఫినెట్‌గా మీ లైఫ్‌లోనేంటంటే, ఇప్పుడున్న సిట్యుయేషన్‌లోని చేంజెస్ అనేవి అవసరం అంటండి. ట్రాన్స్‌ఫార్మేషన్స్ అవసరం అంట. ఈ ఇమేజ్ చూడడమే కాదు, ఇలాంటి ప్లేసెస్‌కి వెళ్ళిన వాళ్ళకి ఉండే బెనిఫిట్ ఏంటంటే, వాళ్ళలోని ఆ చేంజెస్ అనేవి వస్తాయండి. వాళ్ళలోని ఆ ట్రాన్స్‌ఫార్మేషన్స్ అనేవి వస్తాయంట. నేను అందుకే కదా చెప్తున్నాను. నేచర్‌లో కూర్చున్నప్పుడు ఏంటంటే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వేలో హీల్ అవుతుంటారనమాట. అది వాళ్ళకి తెలీదప్పుడు. తర్వాత తర్వాత స్లోగా తెలుస్తుంది. అందుకే చాలామందేంటంటే, వీడియోస్ కూడా చూసుకుంటుంటారు. వాళ్ళకి అంటే టైమ్ పాస్ అనే కాదు, లేకపోతే ఏదో అవి చూస్తుంటే ఒక కొత్త సాటిస్ఫాక్షన్ వచ్చిన ఫీలింగ్ రావడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో, ఇలాంటి ఒక వాటర్ ఫాల్స్ వీడియోస్ కానీ, లేకపోతే ఇమేజెస్ కానీ, లేకపోతే డైరెక్ట్‌గా చూసినా సరే
దానివల్ల మీకొచ్చే బెనిఫిట్ అంటూ ఏమైనా ఉంది అంటే, ముందు మీరు హీల్ అవుతారండి. మీకేదైనా ఒక హెల్త్ కండిషన్ ఉంటే డెఫినెట్‌గా అది బెటర్ అవుతుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే బ్లూ కలర్ అనేది ఆహ్, చాలా పవర్‌ఫుల్ కలర్ అనమాట. ఫియర్‌కి, యాంగ్జైటీకి. సో, ఇలాంటి కలర్‌తో కానీ మీరు వాటర్ ఫాల్స్ ఏమైనా చూసినా, లేకపోతే వాటర్ ఫ్లో అవుతుండడం చూసినా సరే, మీరేంటంటే మీకు తెలియకుండానే మీ డిప్రెషన్‌ని మీరు తగ్గించుకోవడం కానీ, ఎప్పుడైనా సరే మీకు హెవీగా అనిపిస్తుంటే అది తగ్గడం కానీ, లేకపోతే రీచార్జ్ అవ్వడం కానీ, మీకు మీరే ఇన్‌స్టంట్‌గా కొంత ఎనర్జిటిక్‌గా ఫీల్ అవ్వడం కానీ, ఇలాంటివి జరుగుతుంటాయండి. చాలామందికి ఇలాంటివి తెలియదు. బట్ నేచర్‌తో వర్క్ చేసిన వాళ్ళు చాలా తొందరగా హీల్ అవుతారనమాట. మీలో ఆ ఫియర్ కానీ, యాంగ్జైటీ కానీ ఏమున్నా సరే మీకు అంటే ఒక ఇన్‌స్టంట్ రిలీఫ్ వస్తుంది అని చెప్పొచ్చు. అంత పవర్‌ఫుల్ కలర్ అండి అది. మీరు అనుకున్నంత సింపుల్ కలర్ అయితే కాదు. సో, నేచర్ మీకేం చెప్తుంది అంటే ఆహ్, ఇలాంటి కలర్‌తో వర్క్ చేయమని చెప్తుంది. అట్ ద సేమ్ టైమ్ మీలో ఏముందో దాన్ని మీరు బయటకి తీసుకురావాలి అని చెప్తుందండి. ప్రతి మనిషికి ఏంటంటే ఒక హిడెన్ టాలెంట్ అనేది ఉంటుంది. మీలో ఉన్న టాలెంట్స్‌ని మీరు బయటకి తీసుకువచ్చి దాని పరంగా మీరేంటంటే వర్క్ చేయడం కానీ, లేకపోతే దానికోసం మీరేంటంటే టైమ్ స్పెండ్ చేస్తున్నప్పుడు మీకు చాలా విషయాలు అర్థమవుతాయంట. మీలో ఉన్న ఆ అదర్ ఇన్‌సెక్యూరిటీస్ కానీ, ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే అవి కానీ, అవన్నీ కూడాను కొంత రిలీజ్ చేయగలుగుతారు అని ఇక్కడ నేచర్ చెప్తుంది. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ప్రతి మనిషికి కూడా ఏదో ఒకటి ఇంట్రెస్ట్ ఉంటుందండి. మీలో ఉందది బయటికి మీరు తీయడమో, లేకపోతే మీరది తెలుసుకోవాలి ఫస్టు. చాలా మందికేంటంటే, చాలా రకాల టాలెంట్స్ ఉంటాయి కానీ, అది వాళ్ళు డిస్కవర్ చేయరండి. ఎంతసేపు వాళ్ళేంటనుకుంటారంటే, ఇవన్నీ ఎందుకు? దీనివల్ల వచ్చేదేం లేదు. మనకేంటంటే, ఇది లైట్‌గా తెలుసు. బట్ ఎందుకు టైం దీని మీద వేస్ట్ చేసుకోవడం? ఇదేదో మన కెరియర్ మీద ఫోకస్ పెట్టో, లేకపోతే మన ఫ్యామిలీ మీద ఫోకస్ పెడితే అది బెటర్ కదా! అని అలా ఫీల్ అవుతారు కానీ, ఎవరు కూడాను వాళ్ళ టాలెంట్‌ని వాళ్ళు బయటకి తీసి దాని మీద వాళ్ళు టైమ్ స్పెండ్ చేస్తుంటే ఎంత టైమ్ స్పెండ్ చేసినా సరే వాళ్ళకి స్ట్రెస్, యాంగ్జైటీ ఏమి ఉండదండి. ఇంకొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఫీల్ అవుతూ ఇంకొంచెం అంటే దానికోసమే వాళ్ళేంటంటే డే అండ్ నైట్ వర్క్ చేస్తుంటారు కదా! సో, మేబీ ప్రొఫెషనల్‌గా కూడా సక్సెస్ రావచ్చు. ప్రొఫెషనల్‌గా సక్సెస్ అనేది పక్కన పెడితే మీలో ఉన్న ఆ స్ట్రెస్సు, యాంగ్జైటీ లేకపోతే డిప్రెషన్, లేకపోతే మీకేమైనా ఫియర్స్ ఉన్నా, లేకపోతే ఇంకేమైనా హెల్త్ కండిషన్స్ ఉన్నా సరే, అవన్నీ కూడా మీకు తెలియకుండానే మీరు స్లోగా హీల్ చేసుకుంటారండి. మీలో చాలా మందికేంటంటే, అంటే ఈ పర్టిక్యులర్ అంటే ఈ వాటర్ ఫాల్స్ కానీ, లేకపోతే ఇలా ఒక బ్లూ కలర్‌కి కానీ, ఇంత పవర్ ఉంది అనే ఆ డౌట్ రావచ్చు. బట్ డెఫినెట్‌గా ఉందండి. నేచర్‌కైతే ఆ పవర్ ఉందంతే. దాన్ని మీరు నమ్మినా, నమ్మకపోయినా సరే అది అంతే. మీరేంటంటే ఈ రోజు నుంచి ఒకసారి కావాలంటే ప్రయత్నం చేయండి. ఇలాంటి ఇమేజెస్ చూడడం కానీ, ఇలాంటి వీడియోస్ చూడడం కానీ అలాంటివి చేయండి. అట్ ద సేమ్ టైమ్ మీలో ఉన్న టాలెంట్స్‌ని బయటకి తీసి మీరేంటంటే వర్క్ చేయడం కానీ అవన్నీ చేయండి. డెఫినెట్‌గా మీరేంటంటే చాలా బెటర్‌గా ఫీల్ అవుతారండి. అట్ ద సేమ్ టైమ్ వ్యక్తులతో కూడా కనెక్షన్స్ పెంచుకోండి. మీకెవరు పాజిటివ్ వైబ్స్ ఇస్తారో వాళ్ళతోనే టైమ్ స్పెండ్ చేయండి. మీకు నెగెటివ్ వైబ్స్ ఇచ్చేవాళ్ళు, మీరంటే జెలస్‌గా ఫీల్ అయ్యేవాళ్ళు, లేకపోతే మిమ్మల్ని హేట్ చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళని దూరం పెట్టి కొంచెం మీరు అంటే మంచిగా ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారండి. వాళ్ళేంటంటే బయటకు మంచిగా ఉంటారు. వెనక ఏదో ఒక పని చేస్తుంటారు. అలాంటి వాళ్ళు కూడా కాదు. అలాంటి వాళ్ళతో మీరుంటే ఏమవుతుందంటే మీకు తెలియకుండానే వాళ్ళ నుంచి మీరు నెగెటివ్ ఎనర్జీ పిక్ చేసుకుంటుంటారు. ఇది నేను చాలా సందర్భాల్లో చెప్పాను. మళ్ళీ కూడా చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఎవరితో ఎక్కువ మాట్లాడకపోయినా పర్వాలేదు కానీ, తెలిసి నెగెటివ్ పర్సన్స్‌తో కానీ, లేకపోతే ఆ టాక్సిసిటీ ఉన్న వాళ్ళతో కానీ మీరు మాట్లాడితే, మీరు అంటే ఇంత మిమ్మల్ని మీరు హీల్ చేసుకుందాం అనుకోని, మీకు మీరు బెటర్‌గా ఫీల్ అవుదాం అనుకోని, మళ్ళీ కూడాను మీలోని ఆ నెగటివిటీ మీరు ఇన్వైట్ చేసుకుంటే, మరి హీల్ అవ్వరండి. అది ఇంకా కష్టమైపోతుంది. సో, అలా కాకుండా కొత్త వ్యక్తులైనా పర్వాలేదు. లేకపోతే మీకు అంటే ఎవరు ట్రూ అనిపిస్తున్నారు? ఎవరి నుంచి మీకు ఆ పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి? లేకపోతే మీకెవరు అంటే అన్ని విషయాల్లో కూడా మిమ్మల్ని అర్థం చేసుకొని కొంచెం సపోర్ట్ చేసి, మీరు అనగాని ఒక రెస్పెక్ట్ ఇచ్చి, మీకొక స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చి ఆర్ స్పెషల్ కేర్ తీసుకున్న వ్యక్తులు
వాళ్ళెవరైనా పర్వాలేదండి. ఇంట్లో వాళ్ళైనా, బయట వాళ్ళైనా ఎవరైనా పర్వాలేదు. అలాంటి వ్యక్తులతో కనెక్షన్స్ పెంచుకోండి. అలాంటి వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయండి. డేలో అట్‌లీస్ట్ పాజిటివ్ వైబ్స్ ఇచ్చే పర్సన్స్ మాటలు ఒక 5 మినిట్స్ మీరు విన్నా సరే, మీ లైఫ్ చాలా బెటర్ అవుతుందండి. మీరు చాలా బెటర్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతారు. ఈ కార్డ్ ఆల్రెడీ అదే కదా చెప్తున్నాను. చేంజెస్, ట్రాన్స్‌ఫార్మేషన్స్ అవసరం మీకు అని చెప్తుంది. ఈ చేంజెస్, ట్రాన్స్‌ఫార్మేషన్స్ రావాలి అంటే మీరేంటంటే మీ చుట్టూ కూడా ఒక పాజిటివ్ వైబ్స్‌తోని అంటే మీ లైఫ్‌ని ట్రాన్స్‌ఫార్మ్ చేసుకోవాల్సి ఉంటుందనమాట. సో, అందుకే నేను మీకు ఒకటే చెప్తాను. కొత్త వ్యక్తులైనా, పాత వ్యక్తులైనా సరే వాళ్ళు పాజిటివ్‌గా ఉంటే వాళ్ళతో ఉండండి అంతే. వాళ్ళెవరైనా పర్వాలేదు. దానికోసం ఏంటంటే ఎవరైనా వద్దు అని అంటున్నా సరే మీరు ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు ఎవరి ఇన్‌ఫ్లూయెన్సు అవసరం లేదు. మీరు ఇండివిడ్యువల్‌గా డెసిషన్స్ తీసుకోవడం అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ అంటే మీకు తెలియట్లేదు కానీ మీరు ఒకవేళ కానీ ఇలాంటివన్నీ వర్క్ చేసి మిమ్మల్ని మీరు బెటర్ చేసుకునేలా ప్రయత్నాలు చేస్తే మీరు నిజంగానే హెవెన్ క్రియేట్ చేసుకుంటారంట. ఇక్కడ ఉన్నంత కాలం మీరు హెవెన్‌లో ఉన్నట్టే ఫీల్ అవుతారంట. మీ లైఫ్‌లో అయితే బెటర్ డేస్ వస్తున్నాయండి. ఇది జరుగుతుంది అని చెప్పి క్లియర్‌గా నేచర్ అయితే ఒక ఇండికేషన్ ఇస్తుంది. ఇక్కడ యూనివర్స్ అయినా సరే మీకు అదే చెప్తది. బట్ స్టిల్ ఈరోజు మనం ఏంటంటే నేచర్ నుంచి మెసేజెస్ తెలుసుకుంటున్నాం కాబట్టి నేచర్ ఏం చెప్తుంది అంటే మీరు ఎప్పుడైతే ఈ వేలోని కొత్తగా మారి లేకపోతే మీకోసం మీరు వర్క్ చేస్తుంటారో, మీకోసం మీరు ఆలోచించుకుంటారో మెయిన్. మీకు ఏది హ్యాపీనెస్ ఇస్తుందో మీరు అది చేస్తున్నప్పుడు ఏంటంటే మీరు కొంతమంది నెగెటివ్ పర్సన్స్‌ని డిటాచ్ చేసుకొని పాజిటివ్ పర్సన్స్‌తో టైమ్ స్పెండ్ చేసి అదొక 5 మినిట్స్ అయినా పర్వాలేదు. సో, ఇలా మీరు చేస్తున్నప్పుడు ఏంటంటే మీకు తెలియకుండానే మీ లైఫ్‌లో చాలా చాలా అంటే పాజిటివ్ థింగ్స్ జరగడం కానీ, లేకపోతే ఒక బెటర్‌మెంట్‌ని కానీ మీరు చూస్తారంట. సో, ఆ పర్టిక్యులర్ టైంలోనేంటంటే, మీరు నిజంగానే హెవెన్‌నే క్రియేట్ చేసుకుంటారంట. మీకు ఇప్పుడు ఎలా అయితే ఉందో అంటే, ఇప్పుడు నాకు తెలిసి మీలో చాలామంది హీల్ అవ్వలేదు కాబట్టి హెల్‌లాగా ఫీల్ అవుతుండొచ్చు. బట్ ఈ హెల్ అనేది టెంపరరీ అండి. ఆర్ ఇది మీకు మీరు క్రియేట్ చేసుకుంది. మీరు దీని నుంచి బయటకు వస్తేనే మీరు హెవెన్‌ని చూడగలరు. బట్ మీరు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అంటే బయటికి రావడానికి ఇష్టపెట్టుకోవట్లేదు. సో, అలా మీరున్నంత కాలం థింగ్స్ అయితే బెటర్ అవ్వవండి. ఇక్కడైతే ఈ కార్డ్ క్లియర్‌గా చెప్తుంది. మీరు హెవెన్‌ని క్రియేట్ చేసుకోగలరు అని చెప్పి. ఇదేంటంటే మీ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. వన్స్ మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ఒక బెటర్ వేలోని చేంజ్ చేసుకోవాలి అనుకోని మెంటల్‌గా ప్రిపేర్ అయ్యి ఉంటారో అండ్ మీ ట్రైల్స్ మీరు స్టార్ట్ చేస్తారో ఖచ్చితంగా ఇది జరుగుతుందండి. అంతే. ఈవెన్ ఇక్కడ కూడా నేను అంటే ఈ కార్డ్స్ చూస్తుంటే మీ లైఫ్‌లోనేంటంటే ఇప్పుడు మీరు ఏ పాత్‌లో వెళ్ళాలి, ఏం చేయాలి అనేది మీకు అర్థం అవ్వట్లేదండి. ఇదేంటంటే ఇప్పుడనే కాదు గత కొంతకాలం నుంచి మీరు అంటే ఎందుకో కానీ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. అది కూడా ఎలా అంటే ఎందుకో కానీ ఈ లైఫ్‌లో ట్రాప్ అయిపోయారు. ఈ సిట్యుయేషన్‌లో ట్రాప్ అయిపోయారు. ఏం చెయ్యాలి? ఎటు వెళ్ళాలి? ఎటు వెళ్తే ఏం జరుగుతుంది? ఈ రూట్ కరెక్టా? ఆ రూట్ కరెక్టా? అసలు మీ పాత్ ఏంటో మీకు అర్థం అవ్వట్లేదు. చాలా కన్‌ఫ్యూజ్డ్‌గా ఉన్నారండి. అట్ ద సేమ్ టైమ్ బాగా ఎమోషనల్ కూడా అవుతున్నారు. మీ ఎమోషనల్ స్టేట్ అనేది అయితే అస్సలు బాలేదు. దానివల్ల కూడా మీరేంటంటే ఏది డిసైడ్ అవ్వలేక, ఏమీ చేయలేక, ఎవరిదైనా హెల్ప్ తీసుకుందాం అంటే ఎవరిని నమ్మాలో తెలియక చాలా ఇబ్బందులైతే పడుతున్నారండి. ఇది క్లియర్‌గా నేను చెప్పగలను. బట్ నేను మీకు ఒక విషయం చెప్పాలండి. అదేంటంటే ఈ రోజు నుంచి కూడా మీ ఎమోషన్స్‌ని పక్కన పెట్టి బయాస్డ్‌గా ఆలోచించడం మానేసి, ప్రాక్టికల్‌గా థింక్ చేయడం స్టార్ట్ చేయండి. మీకు పాస్ట్‌లో ఒకటేదైనా సంతోషం ఇస్తే, అది జెన్యూనా? కాదా? ఒకవేళ అది నిజంగానే జెన్యూన్ అయితే దానికోసం స్టాండ్ తీసుకోండి. బట్ అది జెన్యూన్ కాదు, అది ఒక టెంపరరీ అనే ఫీలింగ్ మీకిస్తే ఇంక దాన్ని డ్రాప్ చేయండి. బట్ నేను మీకు చెప్పేదేంటంటే, ఈ రోజు నుంచి మీరేంటంటే ప్రాక్టికల్‌గా థింక్ చేయాలి. అండ్ ఈ రోజు నుంచి మీరేంటంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కూల్‌గా థింక్ చేయాలండి. కూల్‌గా సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయాలి. కోపం తెచ్చుకొని, లేకపోతే ఆవేశపడిపోయి, లేకపోతే భయపడి, లేకపోతే ఏదైనా అయిపోతుందేమో అని టెన్షన్ పడి, ఇలా కాదు. మనం ఏం చేయాలనుకుంటున్నామో అదే చేస్తాం. ఆ మాత్రం దానికి భయపడి ఎందుకు? లేకపోతే రిజల్ట్ ఎలా వస్తే అలా వచ్చింది. మనం చేయాల్సిన ప్రయత్నాలు మనం చేద్దాం. ఆ తర్వాత చూద్దాం ఏదైతే అదయింది అని. ఇలా మీరేంటంటే ఒక సింపుల్ మైండ్ సెట్‌తో కూల్‌గా థింక్ చేసి కొన్ని పనులు కూల్‌గా చేస్తే సరిపోతుందండి. మీరు ఈ దారిలో వెళ్ళాలా, ఆ దారిలో వెళ్ళాలా ఇవన్నీ అవసరం లేదు. ఆల్రెడీ మీరేంటంటే ఒక పాత్‌లో వెళ్తున్నారు. సో, అది కంటిన్యూ చేయాలి అంతే. దానికి మళ్ళీ డీవియేషన్స్ అనేవి అవసరం లేదనమాట. మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని
ఒక సింపుల్ వేలో డీల్ చేయడానికి చూడండి. అనవసరంగా కాంప్లికేట్ చేసుకోవద్దు. ఎక్కువ ఆలోచించొద్దు కూడా. అవన్నీ చేయడం వల్ల వచ్చేదేం లేదండి. మీరు ఎప్పుడైతే సింపుల్‌గా ఉంటారో, మీరు ఎప్పుడైతే కూల్‌గా హ్యాండిల్ చేస్తారో థింగ్స్‌ని, సిట్యుయేషన్స్ ఏంటంటే మీ కంట్రోల్‌లోకి వస్తాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీరు నమ్మాలండి. మీకిది సాధ్యపడుతుంది. మీ మీద మీకు ఆ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అంటే, మీరు ఎప్పుడైతే కాన్ఫిడెంట్‌గా కొన్ని చేస్తారో, అది సింపుల్ వేలోనే పెద్ద కాంప్లికేటెడ్ లేకపోతే ఎక్కువ థింక్ చేసేసి, ఒక స్మార్ట్ వే అనుకోని ఇంకేదో చేసేసి అవన్నీ అవసరం లేదండి. మీరు హ్యాండిల్ చేయగలరు. ఇది మీరే హ్యాండిల్ చేయలేకపోతే ఎవరికీ ఇది సాధ్యపడదు. డెఫినిట్‌గా మీరు చేయగలరు. ఇది మీ వల్ల అవుతుంది అని చెప్పి మీరు స్ట్రాంగ్‌గా బిలీవ్ చేసి కొన్ని డెసిషన్స్ తీసుకొని ఆ స్టాండ్ అయితే తీసుకుంటే సరిపోతుందండి. ఇది మీ వల్ల అవుతుందంట. యూనివర్స్ క్లియర్‌గా చెప్తుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ రెడ్ ఫెదర్ ఆర్ ఈ పర్టిక్యులర్ ఇమేజ్ చూస్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. చూద్దాం అసలు నేచర్ మీకు చెప్పే విషయాలేంటి? లేకపోతే అసలు మీరు హీల్ అవ్వడం కోసం మీరు చేయాల్సిందేంటి? మీలో ఎలాంటి మార్పులు రావాలి? ఇలాంటివన్నీ కూడా చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే ఫస్ట్ ఎవరైతే ఈ కార్డ్ చూస్తున్నారో మీలో చాలామందేంటంటే ఇలాంటి ప్లేసెస్‌కి విజిట్ చేయడం అనేది చాలా రేర్‌గా జరుగుతుందండి. మన ఇండియాలో కొంచెం ఇలాంటి ప్లేసెస్ అనేవి చాలా తక్కువ. బట్ నేను మీకు చెప్పేదేంటంటే ఫీల్డ్స్ అనేవి కొంతవరకు ఈ కలర్‌లో కూడా ఉంటాయండి. ఆబాన్ కలర్ అంటారిది. సో, ఈ కలర్‌తో మీరు వర్క్ చేయాల్సుంటుంది. ఈ కలర్‌తో మీరు ఎందుకు వర్క్ చేయాలి అంటే, మిమ్మల్ని మీరు గ్రౌండ్ చేసుకోగలుగుతారంట. ఇలాంటి ప్లేసెస్ అంటే విజిట్ చేయడం కొంచెం కష్టం. బట్ జనరల్‌గా వీడియోస్‌లో కానీ, లేకపోతే ఇమేజెస్‌లో కానీ చూడడానికి అవుతుంది కదా! సో, ఇలాంటి ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ చూడడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే, ఆర్ మీరు ఒక పర్టిక్యులర్ టైప్ ఫీల్డ్స్ ఇలాంటి కలర్ ఉన్న ఫీల్డ్స్‌లో కానీ వాక్ చేయడం వల్ల, లేకపోతే అక్కడ కూర్చోవడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే గ్రౌండ్ అవుతారండి. మీ కాన్సంట్రేషన్ అనేది పెరుగుతుంది. పేషెన్స్ అనేది పెరుగుతుంది. స్టెబిలిటీ పెరుగుతుంది. ప్రాక్టికల్‌గా థింక్ చేసే ఎబిలిటీ పెరుగుతుంది. మీలోని ఏంటంటే ఆ ఇంటెలిజెన్స్ అనేది పెరుగుతుంది. ఇలా చాలా రకాలుగా మీలో మార్పులనైతే మీరు గమనించుకోగలుగుతారండి. ప్రతి మనిషి ఏంటంటే హీల్ అవుతుంటారు. నేచర్‌లో ఉన్నప్పుడు డెఫినిట్‌గా హీల్ అవుతారు. బట్ ఈ పర్టిక్యులర్ కలర్ కానీ, ఇలాంటి ఒక పర్టిక్యులర్ ప్లేస్‌లో కానీ లేకపోతే వర్క్ చేసినా సరే ఇలాంటివన్నీ కూడా జరుగుతాయండి. సో, మీకు వీలైతే ఇలాంటి ప్లేసెస్ ఉన్న వీడియోస్ చూడడం కానీ, లేకపోతే నిజంగానే నేచర్‌లోని ఎక్కడైనా సరే అంటే కొంచెం బ్రౌన్ కలర్ ఫీల్డ్స్ ఉంటాయి కదా! ఆ ఫీల్డ్స్‌లోని ఏంటంటే చెప్పులు వేసుకోకుండా కాళ్ళతో నడవడం కానీ, అక్కడ కూర్చోవడం కానీ, మీరేంటంటే అక్కడ కూర్చోవడం కానీ అలాంటివి చేసినప్పుడు ఏంటంటే మీరు హీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయండి. మీ లైఫ్‌లో మీరు ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నారో నాకు తెలీదు కానీ, మీరు గ్రౌండ్ అవ్వాల్సిన అవసరం అనేదుంది. జనరల్‌గా మీరేంటంటే పెద్ద పెద్ద చెట్లని తాకినప్పుడు కూడా మీరేంటంటే గ్రౌండ్ అవుతారు. అది జరుగుతుంది. ఈవెన్ మీరేంటంటే నేల మీద చెప్పులు వేసుకొని కొంతమంది నడుస్తుంటారండి. అంటే బయటకు వెళ్ళినప్పుడు కాదు. మీలో కొంతమంది ఏంటంటే ఇంట్లో కూడా చెప్పులు వేసుకొని నడుస్తుంటారండి. సో, మీలాంటి వాళ్ళకి నేను చెప్పేదేంటంటే కొంతకాలం మీరు అలా చెప్పులు వేసుకోవడం మానేయండి. మీ పాదాలు నేలకి టచ్ అయ్యేలా చూసుకోండి. ఈవెన్ మీరేంటంటే ఫీల్డ్స్‌లోకి వెళ్ళకపోయినా అట్‌లీస్ట్ ఇంట్లో అయినా సరే మీరు ఆ పని చేస్తే, మీరు అలా అది ఫీల్ అవుతున్నప్పుడు కూడా మీకేంటంటే గ్రౌండ్ అవుతున్న ఫీలింగ్ అనేది కలుగుతుందండి. ఇదైతే జరుగుతుంది. డెఫినిట్‌గా మీలోని ఎవరికైనా సరే గ్రౌండ్ అవ్వాల్సిన అవసరం ఉంది అని అనిపిస్తే మీరు ఖచ్చితంగాను ఇలా చేయాల్సుంటుందండి. ఈ కలర్‌తో వర్క్ చేయాలి. ఆర్ అట్‌లీస్ట్ నేను చెప్పాను కదా! వీడియోస్ అయినా చూడొచ్చు. ఇమేజెస్ అయినా టైమ్ టు టైమ్ చూడడం కానీ అలాంటివి చెయ్యండి. నేచర్ అయితే మాత్రం మీకొకటే చెప్తుందండి. ఇప్పుడు మీ లైఫ్‌లో మీకు పీస్ అవసరం. మీకు పీస్ ఇచ్చే పనులు మీరేం చేసినా పర్వాలేదు. మీకెక్కడ హ్యాపీనెస్ దొరుకుతుందో, మీరెక్కడ రిలీఫ్‌గా ఫీల్ అవుతారో అదే చెయ్యండి. ఒకవేళ వ్యక్తులతో మాట్లాడడం మీకు పీస్ ఇస్తే మాట్లాడండి. ఒకవేళ వ్యక్తులతో మాట్లాడితే మీకు హెడ్‌ఏక్ వస్తుంది, స్ట్రెస్ వస్తుంది అనిపిస్తే ఇంకా వాళ్ళని కట్ చేసేసి సైలెంట్‌గా మీకు నచ్చిన పనులు మీరు చెయ్యండి.
అలానే మీకేది నచ్చితే అది చెయ్యండి. ఒకవేళ మీకక్కడ పీస్ దొరుకుతుంది అంటే చెయ్యండి అంతే. అది ఎంత కష్టమైనా సరే ఆర్ అదేంటంటే మీకు ఎంత అదెంత పెద్దదైనా కూడా చెయ్యాలండి. ఎందుకీ మాట నేను చెప్తున్నాను అంటే, మీ లైఫ్‌లో అసలు మీకు పీస్ లేదంట. అది వ్యక్తుల వల్లో, సిట్యుయేషన్స్ వల్లో మొత్తానికి ఏం జరిగిందో పక్కన పెడితే, మీరేంటంటే ఆ పీస్‌ని ఫీల్ అవ్వాలి. మీ లైఫ్‌లోనేంటంటే ఏ స్ట్రెస్, యాంగ్జైటీ మీకుండకూడదు. కూల్‌గా మీరుండాలి అనంటే మాత్రం డెఫినెట్‌గా మీరేంటంటే ఇప్పుడు ఆ పీస్‌ని క్రియేట్ చేసుకోవాలి. సో, నేను మీకు చెప్పేదేంటంటే ఎవరితో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవద్దు. ఎవరితో ఫైట్స్ చేయొద్దు. నెగెటివ్ వైబ్స్ ఇచ్చే ప్లేసెస్‌కి వెళ్ళొద్దు. ఆర్ నెగెటివ్ వైబ్స్ మీకెక్కడి నుంచైనా వస్తాయి అని పర్టిక్యులర్‌గా తెలిస్తే, ఆ పర్టిక్యులర్ థింగ్‌కి కానీ, లేకపోతే సిట్యుయేషన్స్‌కి కానీ దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే, వాటి వల్ల మీకు ఉన్న పీస్ పోతుందనమాట. సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మిమ్మల్ని మీరు కొన్నిటి నుంచి దూరం చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, గ్రౌండ్ అవుతారనమాట. ఇక్కడేంటంటే, ఒకవేళ మీరు కొన్ని డెసిషన్స్ తీసుకోలేకపోతున్నారు, కొంత ఇబ్బంది పడుతున్నారు, లేకపోతే కొంతమంది వ్యక్తుల సహాయం మీకు అవసరం అనే ఫీలింగ్ మీకు వస్తే, అంటే ఏదైనా ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో మీరేమీ చేయలేకపోతున్నారు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అని ఇలా మీకేమైనా కొంచెం అనిపిస్తున్నట్టయితే, మీలాగా థింక్ చేసే వ్యక్తులు మీ లైఫ్‌లో ఎవరో ఒక్కలైనా ఉంటారండి. 100% థింక్ చేయరు. బట్ అట్‌లీస్ట్ ఎక్కడో కానీ మ్యాచ్ అవుతుంటాయి ఒపీనియన్స్ అనేవి. సో, అలా ఒపీనియన్స్ మ్యాచ్ అయిన వ్యక్తుల సజెషన్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. వాళ్ళ హెల్ప్ మీరు తీసుకుంటే డెఫినిట్‌గా మీ సిట్యుయేషన్స్ బెటర్ అవుతాయండి. వాళ్ళనేంటంటే సోల్ ట్రైబ్ అంటారు. అంటే మీలానే థింక్ చేస్తుంటారు. అండ్ యాక్షన్ తీసుకున్నప్పుడు కూడా కొంచెం సిమిలర్‌గా ఉంటాయన్నమాట. అంటే ఇంకేంటో కాదండి, ఇద్దరి మెంటాలిటీస్ సిమిలర్‌గా ఉండడం, ఒపీనియన్స్ మ్యాచ్ అవ్వడం, లేకపోతే చేసే పనులు మ్యాచ్ అవ్వడం ఇలాంటివి జరుగుతుంటాయి. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఒక్కలైనా ప్రతి మనిషి జీవితంలో కూడా ఉంటారు. సో, అలా ఎవరైనా మీ లైఫ్‌లో ఉన్నట్టుగా మీకనిపిస్తే, అలాంటి వ్యక్తి సహాయం కానీ మీరు ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో తీసుకుంటే థింగ్స్ మీకు వర్కౌట్ అవుతాయంట. ఆర్ అలాంటి వాళ్ళ గైడెన్స్ తీసుకున్నప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అనే క్లారిటీ మీకు వస్తుందంట. దానికి రీజన్ ఇంకేంటో కాదండి. ఇక్కడ నేచర్ ఏం చెప్తుంది అంటే, మీలాంటి వ్యక్తి సహాయం మీరు తీసుకుంటే, మరీ వాళ్ళు సిమిలర్ కాదు కానీ, ఇద్దరు మెంటాలిటీ ఒకటే అయినప్పుడు ఏంటంటే, డెఫినిట్‌గా ఆ ప్లేస్‌లో ఉంటే మీరు అదే చేస్తారనమాట. అది మీకు ఐడియా లేదు. వాళ్ళేంటంటే మీకు ఐడియా ఇస్తారంతే. సో దట్ మీరు అది చేసినప్పుడు సేమ్ రిజల్టే వస్తుందండి. అందుకే నేచర్ ఏంటంటే మీకు ఇలాంటి సజెషన్స్ ఇస్తుంది. సో, ఆలోచించుకోండి. ఏమైనా ఇబ్బందులుంటే అలా, లేకపోతే ప్రాబ్లమ్ ఏం లేదు. ఎవరిని ఏమి అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొంతమందిని అడిగితే మరికొంచెం అది కేయోటిక్కే అవుతుంది. బట్ స్టిల్ ఏదైనా సరే మీలాంటి వాళ్ళు అన్నప్పుడు కేయోస్ అయితే రావు. ఆ కాన్ఫిడెన్స్ అయితే మీరు పెట్టుకొని వాళ్ళని హెల్ప్ అడగడం కానీ, వాళ్ళ సపోర్ట్ తీసుకోవడం కానీ చెయ్యొచ్చు. అండ్ నాకు తెలిసినంత వరకు ఈ కార్డ్స్ చూస్తుంటే ఒకటి మాత్రం అర్థమైందండి. పాస్ట్‌లో మీరేంటంటే కొన్ని ప్లాన్ చేశారు. కొన్ని థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అని. డౌట్‌గానే చేశారు. ఎందుకో కానీ మీకు 100% క్లారిటీ లేదు అవుతుంది అని. బట్ ఏదైనా సరే మీ సైడ్ నుంచి మీరు కొన్ని ప్రయత్నాలయితే చేశారు. అయితే అయింది, లేకపోతే లేదు అని చెప్పి. ఆర్ చేద్దాము అని అనుకున్నారు, ఇంకా చేయలేదు. బట్ ఇప్పుడు నేచర్ మీకేం చెప్తుంది అంటే, ఒకవేళ అలా మీకేమైనా ఉంటే ఇప్పుడైనా చెయ్యండి. లేదు పాస్ట్‌లోనే మీరు చేశారు, ఇంకా దాని పరంగా మీకు రిజల్ట్ రాలేదు, లేకపోతే ఎందుకో థింగ్స్ బెటర్ అవ్వలేదు, మీరు అనుకుందొకటి అయింది ఇంకొకటి అనే ఫీలింగ్ ఉంటే అప్పుడే డిసప్పాయింట్ అవ్వద్దు, డల్ అయిపోవద్దు. ఇది ఇంకా అవ్వలేదు. డెఫినిట్‌గా మీరు అనుకుంది అవుతుంది అని చెప్తుంది. మీ లైఫ్‌లో కొన్ని చేంజెస్ అనేవి రావాలి. మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు కొంచెం బయటకి రావాలి. దీని పరంగా పక్కాగా ప్లానింగ్ అవసరం. అందుకే కదా ఇక్కడ చెప్పాను. మీలా థింక్ చేసే వాళ్ళ హెల్ప్ కానీ, లేకపోతే సజెషన్స్ కానీ అవసరం అని. ఒకవేళ అలాంటి వాళ్ళు లేకపోతే మీరే ఆలోచిస్తారు. మీరే ఏదో ఒక డెసిషన్ తీసుకుంటారు. బట్ ఏదైనా సరే పాస్ట్‌లో మీరొకటి అనుకుంది అవ్వంది, లేకపోతే మీరు ఒకటి ఇలానే అవుతుంది అనుకుంది మీరు మొదలు పెట్టకపోయినా సరే ఇప్పుడు మొదలు పెట్టొచ్చు. ఆల్రెడీ మొదలు పెట్టేసుంటే చెప్తున్నాను కదా! డెఫినిట్‌గా అది అవుతుందండి. కొంచెం టైం పడుతుంది కానీ అవుతుందంతే. మీరు అనవసరంగా ఎక్కువ ఆలోచించొద్దు. మీరు వెళ్తున్న దారి సరైందా కాదా? లేకపోతే ఇది అవ్వాలి అంటే ఏ దారిలో వెళ్ళాలి? ఏం చెయ్యాలి? అని ఇలా ఎక్కువ ఆలోచించొద్దండి. సో, ఇదైతే అవుతుందండి. దీనికోసం మీరు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. అంటే ఒకట్లండి, ఏదైనా ఒకటి అవ్వనప్పుడు ఎందుకు అవ్వట్లేదు? ఏంటి పరిస్థితి? ఏం చెయ్యాలి? అనే ఆలోచనలనేవి ఉంటాయి. బట్ ఎక్కువ ఆలోచించొద్దు. మీ సైడ్ నుంచి మీరు చేయాల్సింది ఏంటి అనేది మాత్రం ఆలోచించుకోండి. అదైతే ఇక్కడ ఇంపార్టెంట్ అండి.
ఎట్ ద సేమ్ టైం డిస్ట్రాక్షన్స్ కూడా ఉంటాయి. అవ్వనట్టే ఉంటుంది. అండ్ కొంచెం మీకేంటంటే టెన్షన్ వచ్చేస్తుంటదనమాట. అసలు ఏం చేయాలి? ఎలా చేయాలి? ఇంతవరకు వచ్చేసింది. ఇప్పుడు ఏంటి పరిస్థితి అని ఇలాంటి ఆలోచనలు కూడా వస్తుంటాయి. సో, అస్సలు స్ట్రెస్ అవ్వద్దు. ఏమీ అవ్వదండి. మీరేంటంటే కూల్‌గా ఉండండి. యూనివర్స్ కూడా ఏంటంటే మనుషులకు పరీక్షలు పెడుతుంటది. వాళ్ళు పాస్ అవుతారా? లేదా? వాళ్ళు డిస్ట్రాక్ట్ అవుతారా? లేకపోతే వాళ్ళు మధ్యలోనే ఆపేస్తారా? ఏం చేస్తారు? అని చెప్పి. సో, ఎవరైతే స్టబ్బర్న్‌గా ఉంటారో, ఎవరైతే గట్టిగా హోల్డ్ చేస్తారో వాళ్ళకే సక్సెస్ దొరుకుతుందండి. ఈ కార్డ్ చూసారు కదా! ఇదొక విక్టరీ కార్డ్. సో, ఇంక మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఖచ్చితంగా జరుగుతుంది. మీరేంటంటే కొంచెం అది అనుకున్న టైంలో అవ్వలేదు ఆర్ మీరు స్టార్ట్ చేయలేదు ఆర్ డౌట్‌తో దానివల్ల ఏమైనా టెన్షన్ ఉంటే ఉండొచ్చు కానీ టెన్షన్ అయితే పడాల్సిన అవసరం ఏం లేదండి. ఇప్పటికైనా స్టార్ట్ చేయండి. భయపడొద్దు. లేదు ఆల్రెడీ స్టార్ట్ చేసేసాం అయినా అవ్వలేదు అని అంటే వెయిట్ చేయండి. డెఫినిట్‌గా అవుతుంది. అంతే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ గ్రీన్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, నేచర్ అసలు మీకేం చెప్పాలనుకుంటుంది? మీలో అసలు ఎలాంటి మార్పులు రావాలి? మీరు హీల్ అవ్వాలంటే ఏం చేయాలి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటో చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే డెఫినెట్‌గా మీలో చాలామంది హీల్ అవ్వాల్సిన అవసరం ఉందండి. గ్రీన్ కలర్‌తో వర్క్ చేయాలి. గ్రీన్ కలర్ హీలింగ్‌కి ఒక డైరెక్ట్ ఇండికేషన్ అనమాట. సో, డెఫినెట్‌గా మీరేంటంటే గ్రీనరీ అనేది ఎక్కువ చూడాల్సిన అవసరం ఉంటుందండి. ఆర్ గ్రీన్ కలర్‌తో ఎక్కువ వర్క్ చేయాల్సి ఉంటుంది. అంటే లీఫీ వెజిటబుల్స్ తీసుకోవడం కానీ, గ్రీన్ కలర్ ఫ్రూట్స్ తీసుకోవడం కానీ, గ్రీన్ కలర్ క్లోత్స్ ఎక్కువ వేసుకోవడం కానీ, ఇలా రకరకాలు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీలో చాలామంది ట్రామాలో ఉన్నట్టు నాకైతే అనిపిస్తుంది. ఆర్ చాలా డిప్రెషన్‌లో ఉన్నారండి. ఏదో మీకు తెలియని ఆ ఫియర్ కూడా ఉంది. మొత్తానికి మీరైతే చాలా సఫర్ అవుతున్నారండి. ఎప్పుడైతే ఈ కలర్ వచ్చిందో నాకైతే అర్థమవుతుంది. నేచర్ అయితే మాత్రం మీకు స్పెషల్ కేర్ తీసుకోమని చెప్తుంది. ఎందుకో కానీ మీ సైడ్ నుంచి అంటే ఆ టైప్ ఆఫ్ కేర్ అనేది ఇంపార్టెంట్ అండి. ఈ కలర్ అనేది క్లియర్‌గా ఏంటంటే న్యూచరింగ్‌ని ఇండికేట్ చేస్తుందండి. డెఫినిట్‌గా సెల్ఫ్ కేర్ అనేదైతే మీకు ఇంపార్టెంట్. ఎందుకో కానీ మీ మెంటల్ స్టేట్ కానీ, మీ ఫిజికల్ స్టేట్ కానీ బాలేదు. మీరు స్పెషల్ కేర్ తీసుకుంటే మంచిది. అనవసరంగా అంటే లేట్ నైట్స్ ఉండడం కానీ, అన్‌హెల్తీ ఫుడ్ తీసుకోవడం కానీ, లేకపోతే బ్యాడ్ హ్యాబిట్స్ ఎడిక్ట్ అవ్వడం కానీ, ఇలాంటివేవో జరుగుతున్నట్టున్నాయి. సో, అలాంటివేమైనా ఉంటే ఈ రోజు నుంచి డ్రాప్ చేయండి. ఆర్ అట్‌లీస్ట్ స్లోగా అయినా సరే క్విట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇదైతే అంత మంచిది కాదండి. డెఫినెట్‌గా మీరైతే హీల్ అవ్వాలి. మీరు హీల్ అయితే మాత్రం మీ లైఫ్‌లోని ఆ బ్యాలెన్స్ ఉంటుందంట. ఇప్పుడైతే మాత్రం మీ లైఫ్ చాలా ఇంబాలెన్స్‌లో ఉంది. అండ్ హార్మోనీ అనేది లేదు. మీకేంటంటే ఎక్కడో కానీ మీ లైఫ్‌లోని మీకు అన్నీ సఫిషియంట్‌గా ఉన్న ఫీలింగ్ కూడా లేదండి. ఇంకా ఏదో మిస్ అవుతుంది. ఇంకా ఏదో మీకు దొరకాల్సుంది అనే ఆ ఫీలింగ్ చాలా ఎక్కువగా ఉంది. ఇలా మీలోని ఏంటంటే చాలా ఉన్నాయి. నెగటివిటీ ఎక్కువగా ఉంది. అది రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కువ కాంప్లికేటెడ్ వేలో థింక్ చేయడం చాలా ఉన్నాయండి. ఏదైనా సరే మీరేంటంటే మారాలి. అట్ ద సేమ్ టైమ్ మీ లైఫ్‌కి సంబంధించి మీరు కొన్ని డెసిషన్స్ కూడా తీసుకోవాలి. యాక్షన్ తీసుకోవాలండి. మీరేదైనా ఒక సిట్యుయేషన్‌లో ఉంటే, ఈ సిట్యుయేషన్‌ని మీరు ఎక్కువ హోల్డ్ చేస్తున్నారు. దానివల్ల కూడా మీరేంటంటే స్ట్రెస్, యాంగ్జైటీ ఆర్ డిప్రెషన్‌లో ఉన్నారు. ఏదైనా సరే నేనిక్కడ ఒకటి చెప్పగలను. మీరేదైనా ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌ని కానీ ఇలాగా డీల్ చేస్తున్నట్టయితే, దాని పరంగా యాక్షన్ తీసుకుంటే మీ లైఫ్ ఈజీ అవుతుందంట. మీకు థింగ్స్ అనేవి సింపుల్ అవుతాయి అన్నట్టుగా ఇక్కడ నేచర్ అయితే ఒక స్ట్రాంగ్ మెసేజ్ కన్వే చేస్తుంది. సో, కొంచెం ఆలోచించుకోండి. ఎందుకంటే ఇలా నేచర్ ఎప్పుడైనా సరే ఒక స్ట్రెయిట్ మెసేజ్ ఇస్తున్నప్పుడు దాన్ని పాటించాలండి అంతే. మెయిన్ గ్రీన్ కలర్‌తో వర్క్ చేయండి అంతే. ఇంకా ఎక్కువ చెప్పడానికి ఏం లేదు. అట్ ద సేమ్ టైమ్ డెఫినిట్‌గా మీరొకటి చెయ్యాలి. మీరొకటి అనుకుంటున్నప్పుడు కమిట్మెంట్ ఇవ్వాలండి. మీరెందుకో కానీ ఇక్కడ యాక్షన్ తీసుకోవట్లేదు. ఎందుకంటే మీ సైడ్ నుంచి ఆ కమిట్మెంట్ అనేది ఇక్కడ లేదు. ఆర్ మీకే క్లారిటీ లేదు. ఇది చెయ్యాలా వద్దా? ఇది చేస్తే ఏమవుతుంది? థింగ్స్ ఎలా మారిపోతాయో ఏంటో అనే ఆ ఫియర్ ఒకటుంది. ఏదైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి.
ఏం జరిగినా పర్వాలేదు. నేనైతే ఇది చెయ్యాలి అంతే. నేనిది కరెక్ట్ అని బిలీవ్ చేస్తున్నాను. లేకపోతే నా సైడ్ నుంచి నేను ఇది మాత్రమే చేయగలను. సో, ఏదైనా పర్వాలేదు కానీ నేనిలా చేస్తాను అనుకుని స్ట్రాంగ్‌గా మీరెప్పుడైతే స్టాండ్ తీసుకొని, కొన్ని డెసిషన్స్ తీసుకొని, యాక్షన్ తీసుకుంటారో, అప్పుడే మీ లైఫ్ ఏంటంటే బెటర్ అవుతుందండి. అంతవరకు కూడా మీ లైఫు మీరు ఇదే వేలో లీడ్ చేయాల్సుంటుంది. ఒక బెటర్‌మెంట్‌నయితే చూడలేరు. ఆర్ అట్‌లీస్ట్ మీ లైఫ్‌లో చేంజెస్‌ని మీరు నోటీస్ చేయలేరు. ఖచ్చితంగాను మీలో ఏంటంటే మార్పులైతే రావాలండి. మెయిన్ కమిట్మెంట్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో, మీరేం చేస్తారో మీ లైఫ్ కోసం అనేది మీరు ఆలోచించుకోండి. దాని ప్రకారం యాక్షన్ కూడా తీసుకోండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే, అన్ని రోజులు సేమ్ ఉండవండి. ఈరోజు మేబీ మీ లైఫ్ మీకు హారిబుల్‌గా అనిపించొచ్చు. ఆర్ వర్స్ట్ థింగ్స్ జరుగుతుండొచ్చు. బట్ మీరేంటంటే యాక్షన్ తీసుకుంటే, ఒక డెసిషన్ తీసుకోండి ఫస్ట్. దెన్ యాక్షన్ తీసుకుంటే మాత్రం మీ లైఫ్ అనేది మీరు ఒక బెటర్ వేలో ముందుకు లీడ్ చేయగలుగుతారంట. ఇక్కడేంటంటే నేచర్ ఇంకొకటి కూడా మీకు క్వెషన్ చేస్తుంది. అదేంటంటే మీ జర్నీ ఏంటి? మీరు ఎటువైపు వెళ్ళాలి అనుకుంటున్నారు? నెక్స్ట్ ఏం చేయాలి అనుకుంటున్నారు? యూనివర్స్ మిమ్మల్ని ఎటు పిలుస్తుంది అని మీకు అనిపిస్తుంది? మీ లైఫ్ పర్పస్ ఏంటి అని చెప్పి మిమ్మల్ని తిరిగి క్వెషన్ చేస్తుందండి. సో, ఈ క్వెషన్స్ అన్నిటికి కూడా మీరు ఆన్సర్స్ అయితే వెతుక్కోవాలి. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా! మీ లైఫ్‌లో మీకు క్లారిటీ లేదు. ఎటు వెళ్ళాలి? ఏం చేయాలి? నెక్స్ట్ ఏంటి అంటే మీకు కూడా తెలీదు. సో, వీటన్నిటికి కూడా మీరు ఆన్సర్స్ అయితే వెతుక్కోవాల్సిన అవసరం ఉందండి. మీరేంటంటే అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని మీరేంటంటే ఒక టైట్ స్పాట్‌లో పెట్టుకుంటున్నారు. మీ లైఫ్ యాక్చువల్‌గా ఒక సింపుల్ వేలో లీడ్ చేయొచ్చు. అంటే కొంచెం రిస్కీ మూవ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. బట్ దాని అర్థం ఏంటంటే లైఫ్ అంతా కూడా రిస్క్ తీసుకోవాలి. లైఫ్ అంతా కూడా హారిబుల్‌గా ఉంటుంది అని కాదు. ఏదైనా సరే ఈ స్టెప్ మీరు తీసుకుంటేనే మీ లైఫ్ రేపనే రోజు బెటర్ అవుతుంది అని అర్థమండి. ఇక్కడ మీరు పాస్ట్‌లో ఏంటంటే మీ లైఫ్ ఒక పర్టిక్యులర్ వేలోనే వెళ్తాది. దానివల్ల మీరు హ్యాపీ ఎండింగ్ చూస్తారు. ఆర్ మీరు అనుకున్న వేలో థింగ్స్ వర్కౌట్ ఎలా అయినా అవుతాయి. ఆర్ మీరు చేస్తారు అని కాన్ఫిడెంట్‌గా మీరు అనుకున్నారు. బట్ ఎందుకో కానీ ఈ ప్రాసెస్‌లో మిమ్మల్ని మీరు ఎక్కువ స్ట్రెస్ చేసుకోవడం, ఆర్ మీకు యాంగ్జైటీ రావడం, డిప్రెషన్ రావడం అనుకుంది అవుతుందో లేదో అని ఎందుకో కానీ ఆ సెల్ఫ్ డౌట్ పెరిగిపోవడం ఇవన్నీ జరిగాయండి. మిమ్మల్ని మీరు ఈ ప్రాసెస్‌లో అయితే చాలా ఎగ్జాస్ట్ చేసుకున్నారు. అది అవుతుందండి. మీరైతే అవ్వట్లేదు అని అనుకుంటున్నారు. ఆర్ ఇంకేదో అయిపోతుంది అని మీరు అనుకుంటున్నారు. కాకపోతే అదంతా ఏం లేదండి. మీరు ఏదైతే కోరుకున్నారో అదే జరుగుతుంది. నేచరే కాదు, యూనివర్సే కాదు. మీరు ఏది కోరుకుంటే అదే మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆర్ మీరు ఏం చేస్తే మీకు అవే తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. కాకపోతే మీరేంటంటే ఫస్ట్ సెల్ఫ్ కేర్ తీసుకోవాలి. మీ మీద మీరు ఫోకస్ పెట్టాలండి. మీ బాడీకి, మీ మైండ్‌కి రెస్ట్ కావాలి. అవి హీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. మీలో చాలామంది ఏంటంటే ఎక్కువ స్ట్రెస్ చేసుకుంటున్నారు ఆలోచనలతో. లేకపోతే ఇంకా మిమ్మల్ని మీరే ఒక టైట్ స్పాట్‌లో పెట్టుకుంటున్నారు అని చెప్పొచ్చు. అదైతే మానేయండి. ఎందుకంటే మీరు ఇలా ఉంటే మాత్రం మీ లైఫ్ బెటర్ అవ్వదండి. ఆల్రెడీ ఇప్పటికే మీకు చాలా డ్యామేజ్ అయితే జరిగిపోయింది ఫిజికల్‌గా. ఇంకా ఆ డ్యామేజ్ మీకు జరగకూడదు అంటే మీరేంటంటే ఇంకా స్లో డౌన్ అయిపోవాలంతే. మీ మీద మీరు ఫోకస్ పెట్టండి. టైమ్ బీయింగ్ మిగతా విషయాలను పక్కన పెట్టియండి. ఆ తర్వాత మీరు యాక్షన్ తీసుకోవాలి. ఏదైనా సరే అది అయితే అవసరం. బట్ ఇప్పుడు మీ మెంటల్ స్టేట్ చూసినా, లేకపోతే మీ ఫిజికల్ స్టేట్ చూసినా సరే అది కొంచెం కష్టమేమో అని నాకు అనిపిస్తుంది. ఫస్ట్ అయితే ముందు మీరు హీల్ అవ్వండి. తర్వాత యాక్షన్ తీసుకోండి. డెఫినెట్‌గా మీరు ఏది కోరుకుంటే అదే మీకు దొరుకుతుందంట. ఇక్కడ మీకు జస్టిస్ జరుగుతుంది అని క్లియర్‌గా చెప్తున్నాయండి. నేచర్ కానీ, యూనివర్స్ కానీ. సో, మీ సైడ్ నుంచి ఎఫర్ట్స్ అయితే అవసరం. ఆ ఎఫర్ట్స్ పెట్టడానికి ముందు మీరు ప్రిపేర్డ్‌గా ఉండాలి. ఆర్ మీరు స్ట్రాంగ్‌గా ఉండాలి. బట్ మీ సైడ్ నుంచి అవేమీ కనిపించట్లేదిక్కడ. కేర్ అయితే తీసుకోండి అంతే. ఇంక చెప్పడానికేం లేదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇంకో మాట కూడా మీకు చెప్పాలి. మీ లైఫ్‌లో ఆల్రెడీ మీరు ఒక రైట్ ట్రాక్‌లోనే ఉన్నారండి. మేబీ మీలో చాలా మందికి డౌట్ ఉండొచ్చు. మీరు వెళ్తున్న దారి సరైనదా కాదా? అసలు మీరు చేస్తున్న పనులు సరైనవా కాదా? లేకపోతే మీ ఆలోచనలు సరైనవా కాదా అని ఎక్కువ ఆలోచించొద్దు కానీ నార్మల్‌గా అయితే మాత్రం సరైన దారిలోనే ఉన్నారు అని ఒక ఇండికేషన్ అయితే ఇక్కడుంది. బట్ మీ మీద మీరు ఫోకస్ పెట్టకుండా మీరేంటంటే ఎక్కువ స్ట్రెస్ చేసుకోవద్దు. బట్ మీరేంటంటే మీ మీద మీరు ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన టైం ఇది. అండ్ చెప్పాను కదా! మీరు నెక్స్ట్ ఏం చేయాలి? మీ లైఫ్ పర్పస్ ఏంటి? మీరు అంటే ఏ దారిలో వెళ్తే మీ లైఫ్ బెటర్ అవుతుంది? మీకోసం మీరేం చేసుకోవాలి? మీ జర్నీ ఎటు?
ఇలాంటివైతే తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. కొన్ని సిట్యుయేషన్స్‌లో అడ్జస్ట్‌మెంట్స్, కాంప్రమైజెస్ కూడా అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. బట్ దాని అర్థం ఏంటంటే అది పర్మనెంట్ కాదు. జస్ట్ టైమ్ బీయింగ్ మీరవి చేస్తున్నారు. అది కూడా సిట్యుయేషన్ బట్టి అంతే. అన్ని సిట్యుయేషన్స్‌లోని మీరేంటంటే అడ్జస్ట్ అయిపోయి కాంప్రమైజ్ అయిపోవాల్సిన అవసరం ఏం లేదు. బట్ మీరు ఒకటి వర్కౌట్ అవుతుంది అని అనుకుంటే అవ్వచ్చు. అలా అని చెప్పి దానివల్ల మీకు రిస్క్ ఉంటుంది. మీరు తర్వాతైనా సరే సఫర్ అవ్వాలి అని అనిపిస్తే అవ్వాల్సిన అవసరం లేదు. ఏదైనా అది కూడా మీ డెసిషనేనండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. ఇంకా మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.